హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా సర్దితే కనుక మీరు 2 బ్యాగులలో పట్టే బట్టలని ఒక్క బ్యాగ్లోనే ఈజీగా సర్దేయచ్చు. చాలా సింపుల్ అండి సర్దడం. మనం ఎప్పుడైనా సర్దేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం బట్టలన్నీ నీట్గా సర్దేసుకోవచ్చు. ప్లస్ ఎవరిది వాళ్ళకి అన్నట్టుగా సగ్రిగేట్ చేసేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని ఐరన్ చేసిన బట్టలు ఉంటాయి కదా, సో ఐరన్ పోకుండా ఎలా సర్దాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం వేస్ట్ అని పడేసే కొన్ని కవర్స్ ఉంటాయి, సో దాన్ని ఎలా యూస్ చేయాలని ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. సో ఇక్కడ నేను ఏంటంటే మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు కానీ ఆఫ్లైన్ షాపింగ్లో కూడా కొన్ని దగ్గర ఇస్తారు కొన్ని కవర్స్. సో ఇక్కడ నేను చూపించే కవర్స్ ఏంటంటే నేను అజియోలో ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు నేను ఎప్పుడు చేసినా కూడా ఈ కవర్స్ ఇలాగే ఉంచేసుకుంటాను, సో పడేయను. సో దీంట్లో ఏంటంటే మనం ఎక్కడికైనా ట్రిప్కైనా లేదంటే ఈవెన్ మన బట్టలు బ్యాగ్లో నీట్గా పెట్టుకోవాలన్నప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వీటికి లోపల మనకి ప్రెజర్ పోవడానికి చిన్న హోల్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఇప్పుడు ఒక చిన్న బ్యాగ్లో అయినా లేదంటే చిన్న చిన్న కవర్స్లో అయినా పెట్టినప్పుడు మనం క్లాత్స్ అయినా ఇంకేవైనా ప్రెజర్ దాంట్లో నిండిపోయి కొన్నే ఉన్నా కానీ ఎక్కువ ఉబ్బుగా కనిపిస్తూ ఉంటాయి. సో అలా లేకుండా ఇలాంటి కొంచెం ప్రెజర్ రిలీజ్ అయ్యే హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎన్ని పెట్టినా కూడా చాలా తక్కువ పెట్టినట్టుగా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా మనం నీట్గా పెట్టేసుకోవచ్చు. సో ఇక లాస్ట్ మనం ఎండింగ్లో గమ్ ఉంటుంది కదా, మనం ఫస్ట్ పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో సో అది గమ్ అలానే ఉంటుంది కొంచెం. సో దానివల్ల మనము లోపల ప్యాక్ చేసామంటే మన బట్టలు నీట్గా ఉంటాయి, ప్లస్ లోపల ప్రెషర్ కూడా ఏముండదు. సో నీట్గా పెట్టేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో మనం ఐరన్ చేసిన బట్టలు ఉంటాయి కదా, సో ఐరన్ చేసిన బట్టలు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అది ఇక్కడ ప్రెజరింగ్ హోల్స్ ఉంటాయని చెప్పాను కదా, సో ప్రెజర్ రిలీజ్ అయ్యే హోల్స్ ఉంటాయి అవి. సో మనం పెట్టగానే లోపల గాలి అనేది ఏం లేకుండా రిలీజ్ అయిపోవడం వల్ల మనకి ఎన్ని పెట్టినా కూడా బాగుంటుంది, అంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది. సో ఇక్కడ మేము ఏమేమి సర్దుతున్నాను అండ్ ఎలా సర్దుతున్నాను అని చూపిస్తూ ఉన్నాను చూడండి. సో ఇవి చాలా వరకు తెలిసిందే, ఎవరికైతే తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. సో మనం ఇలా ఐరన్ చేసిన బట్టలు ఏంటంటే కొన్ని ఐరన్ చేసినా కూడా ఐరన్ చేయకున్నా కూడా కొంచెం అలాగే ఉంటాయి. అంటే కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా, రేయాన్ అట్లాంటివి అంటే ఏంటంటే ఖచ్చితంగా ఐరన్ చేయాల్సిందే, లేదంటే అవి చిన్న చిన్న ఫోల్డింగ్స్ వల్ల బాగా కనిపించవు. ఫస్ట్ చేసింది రేయాన్ అండి, ఇప్పుడు నేను సెకండ్ చూపించేది ఏంటంటే 100% కాటన్. సో ఇలా ఏంటంటే 100% కాటన్వి మనం ఒక్కసారి ఐరన్ చేస్తే ఒక 1 వీక్ 10 days అయినా అలాగే ఉంటాయి. అది మనం ఎలా ఫోల్డ్ చేసామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని ఎలాగో మనం నీట్గా మనకి షాప్లో ఎలా అయితే మనకు నీట్గా ఫోల్డ్ చేసి పెడతారో సో అలాగే ఫోల్డ్ చేసి ఇంకొక మడత కొంచెం ఎక్కువ పెట్టేసి ఇలా పెట్టేసినామంటే దాని ఐరన్ అనేది ఎక్కడికి పోదు. ఒక 10 days అయినా కూడా ఇంకా మనం తీయలేదు, దాన్ని కదపలేదు అంటే నీట్గా పెట్టేసుకోవచ్చు. లేదు మేము ఒక్కదానికి సింగిల్గా పెట్టుకున్నామంటే మనకు కవర్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఒక్కదాన్ని సింగిల్గా పెట్టేసినామంటే ఇంకా చెక్కు చెదరు అలాగే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అది 100% కాటన్ ఉన్న క్లాత్ అయితే ఓకే. రియాన్ అయితే కొంచెం డిస్టర్బ్ అవుతుంది క్లాత్ అనేది, ఎందుకంటే మనం ఎలా పెడితే అలాగే ఆ ఫోల్డింగ్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి. అండ్ చిన్నపిల్లల బట్టలు కూడా అండి, మనం ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నామంటే పిల్లల బట్టలు అయితే కొంచెం ఎక్కువే తీసుకెళ్తాం డెఫినెట్గా. ఒకటికి ఒక 2 ఎక్స్ట్రానే తీసుకెళ్తాము, ఎందుకంటే పిల్లలవి కదండి కొంచెం ఎప్పుడైనా యూజ్ అవుతాయి. ప్లస్ చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ తీసుకెళ్తే వస్తుంది. కొంచెం ఏజ్ అవుతున్న కొద్దీ కొంచెం బట్టలు తగ్గిస్తాం కదా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళేది. సో అలా ఇక్కడ ఐరన్ చేసిన బట్టలని ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా ట్రిప్ అయినా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక కవర్లో మనకి సపరేట్గా ఎవరిది వాళ్ళకు సగ్రిగేట్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది మనకి. ఇప్పుడు దీంట్లో దానికి మ్యాచింగ్ లెగ్గిన్ అండ్ మనం ఏమన్నా ఇన్నర్స్ అయినా లో అలా పెట్టేసుకుంటే ఏంటంటే మనకు వెళ్ళగానే అన్నీ వెతికేసి దానికి ఆల్రెడీ ఉన్న ఐరన్ని పోగొట్టుకునే అవసరం ఉండదు, నీట్గా సర్దేసుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ట్లో సర్దేది ఏంటంటే మనకి కొంచెం రేయాన్ ప్లస్ క్రీప్ మిక్స్ అయి ఉంటుంది కదా, సో అలాంటిది అన్నట్టు క్లాత్. సో దానికి మనం ఇంకా ఎట్లా పడితే అట్లా పెట్టేసుకోవచ్చు, దానికి ఇంకా మనం నీట్గా ఫోల్డింగ్స్ ఏం అవసరం లేదు కదా. సో అలాంటి వాటికి ఇలాంటి కవర్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు, బట్ కొన్నిటికి మాత్రం డెఫినెట్గా కవర్లో పెడితేనే నీట్గా ఉంటుంది, ప్లస్ ఎవరిది వాళ్ళకు ఈజీగా తీసేసుకోవచ్చు. పిల్లలు అంటే దానికి మ్యాచింగ్ షార్ట్స్ అయినా జీన్స్ అయినా అలా ఉంటాయి. ఇంకా లేడీస్కి అయితే డెఫినెట్గా దానికి మ్యాచింగ్ లెగ్గినే ఉండాలి కదా, లేదంటే కష్టం. జెంట్స్లో మనం ఒక్క జీన్స్ మీదకి అన్ని టీషర్ట్స్ అన్ని షర్ట్స్ వేయలేం కాబట్టి లేడీస్కి సపరేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం అలా సగ్రిగేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలవైతే ఒకే కవర్లో ఈజీగా 10+ పెట్టొచ్చు. ఎలా అంటారా, ఇక్కడ చూడండి. సో చూడండి, చిన్న ఫోల్డ్ చేసి ఇట్లా రౌండ్గా ఫోల్డ్ చేసి కొంచెం పొడుగ్గా పెట్టేస్తే ఏంటంటే
ఆల్రెడీ నేను ఇవన్నీ ఐరన్ చేసి పెట్టాను. ఎందుకంటే మనం ఉతికిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం అట్లా ఫోల్డింగ్స్ ఉంటాయి, మడతలు ఉంటాయి. సో అవి పోగొట్టడానికి కొంచెం ఐరన్ చేసేసి ఇలా నీట్గా పెట్టేస్తే ఎన్ని డేస్ అయినా నీట్గా ఉంటుంది. సో చూడండి ఇప్పటికే 4 పెట్టేసాను, అయినా ఇంకా మనం ఇంకో 5 to 6 పెట్టే అంత స్పేస్ ఉంది మనకి. అంటే నార్మల్ టీషర్ట్స్ అయితే ఇంకా ఎక్కువ పడతాయి. ఇక్కడ నేను సెట్స్ అని చెప్పాను కదా, అంటే టీషర్ట్కి మ్యాచింగ్ అయ్యే షార్ట్ అయినా ప్యాంట్ అయినా ఉంటుంది కదా. సో అలా పెట్టడం వల్ల కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది. లేదంటే మనం ఇంకెక్కువ పెట్టేయచ్చు. పిల్లలు చాలా చిన్నగా ఉంటాయి కదా, అయినా కూడా కొంచెం ఇలా మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే ఎక్కువ పెట్టేయచ్చు మనము. సో ఇలా పెట్టేస్తే ఏంటంటే ఒకే కవర్లో పిల్లలు అన్నీ ఒకే కవర్లో ఉంటాయి, మనకి ఇంకా ఇబ్బంది ఉండదు. వెళ్ళిన తర్వాత దీనికి షార్ట్ ఎక్కడ ఉంది, దీని బనియన్స్ ఎక్కడున్నాయి, నైట్ వేర్ ఎక్కడుంది అదంతా చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా పెట్టేసారంటే చూడండి, ఇందులో నేను ఎన్ని పెట్టేశాను, ఒక 8 అలా పెట్టేశాను, ప్లస్ విత్ మ్యాచింగ్ షార్ట్స్. సో అలా పెట్టేస్తే చూడండి ఇంత చిన్న కవర్లో ఇన్ని పడతాయి అనిపిస్తుంది. అదే మనం నార్మల్గా ఫోల్డ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ కింద పెట్టేది మాత్రమే నీట్గా వస్తుంది ఫోల్డింగ్, నెక్స్ట్ సరిగ్గా రాదు. ఇంకా 2, 4 అంతకుమించి పెట్టలేము. అదే మీరు ఇలా కానీ ఫోల్డ్ చేశారంటే డెఫినెట్గా మీరు ఎక్కువ పెట్టచ్చు. ఇంకా కొన్ని క్లాతులు చూడడానికి అలా ఉన్న మనం ఫోల్డ్ చేసరికి చిన్నగా అయిపోతాయి కదా, సో అలాంటివి అయితే ఇంకా ఎక్కువ పెట్టేయచ్చు. సో ఇలా నైట్ వేర్ అయినా లేదంటే స్వెటర్, క్యాప్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి కూడా సపరేట్గా పెట్టేసుకోవాలి. సపరేట్గా పెట్టేసుకుంటే ఏంటంటే మనం వెళ్ళగానే ఓహో ఈ కవర్లో ఉంది, మనం దీన్ని ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది. సో దానికోసం నేను ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి మనం ఎక్కడికైనా వెళ్ళాల్సినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం నీట్గా పెట్టుకోవాలి అని అనుకుంటే, అంటే కొందరికి సరిగ్గా ఆర్గనైజర్ లేకపోతే మాత్రం ఇలాంటివి చాలా బెటరు. నీట్గా ఒకే దగ్గర ఉంటాయి, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. సో చూడండి ఇన్ని బట్టలన్నీ ఎంత ఈజీగా పెట్టేశానో. సో ఇలా పెట్టేస్తే ఏంటంటే మనం బ్యాగ్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అంటే టూరిస్ట్ బ్యాగ్లో అయినా నార్మల్ ట్రావెల్ బ్యాగ్స్లో ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో కూడా ఈజీగా పెట్టేయచ్చు. సో ఇలా పెట్టేస్తే ఏంటంటే స్పేస్ ఆక్యుపై చేయదు, ప్లస్ నీట్గా ఉంటుంది. సో దీన్ని మనం ఇంకా తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, ఇంకా మళ్ళీ సపరేట్గా సర్దాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు ఒక బ్యాగ్ చూపిస్తున్నాను కదా, ఈ బ్యాగ్లో ఏంటంటే మనం ఇందాక అన్నీ ఒక కవర్లో పెట్టేసాం కదా, సో నీట్గా పెట్టేస్తే అయిపోతుంది. సో ప్రజెంట్ నావి అండ్ మా బాబువి మాత్రం సర్దుతా ఉన్నాను. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక సర్దుతా అనేసరికి ఇక్కడ నార్మల్గా మావే పెట్టి చూపిస్తూ ఉన్నాను. చూడండి జెంట్స్ కూడా చాలా సింపుల్ అండి, అంటే వాళ్ళ టీషర్ట్స్ అయితే చాలా సింపుల్, షర్ట్స్ అయితే మనం కొంచెం ఐరన్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా రౌండ్గా ఫోల్డ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఐరన్ పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే క్లాత్ని బట్టి ఉంటుంది, అదొకలా 100% కాటన్ అయితే ఒకలా ఉంటుంది, రేయాన్ అయితే పెద్దగా అంటే యూస్ చేయరు కదా జెంట్స్, ఎక్కువ కాటన్లోనే ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి. సో మనం ఎట్లా పడితే అట్లా ఫోల్డ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే కాటన్ కాబట్టి మనం ఎలా పెడితే అలాగే ఉంటాయి ఆ ఫోల్డింగ్స్ అనేవి. సో ఇలా నీట్ కవర్లో పెట్టేసిన తర్వాత మనం ఇంకా లోపల పెట్టేసుకోవడం ఒక్కొక్క కవర్ని, దాన్ని కూడా ఎట్లా పడితే అట్లా పెట్టేయకుండా నీట్గా మనం ఇట్లా సైడ్స్కి రైట్ సైడా లెఫ్ట్ సైడా కొంచెం ఫ్రంట్ సైడ్ ఏమైనా స్పేస్ ఉందా అన్నట్టుగా ముందే చూసుకొని పెట్టేసుకుంటే ఎక్కువ లగేజ్ పెట్టేయచ్చు. చిన్న బ్యాగ్లో కూడా ఎక్కువ లగేజ్ పెట్టేయచ్చు. లేదు ఈ కవర్ కాన్సెప్ట్ నచ్చలేదు అంటే మీరు ఎలా ఫోల్డ్ చేయాలని ఇక్కడ చూపిస్తాను చూడండి. సో చాలామంది శారీ ఎవరైతే వేర్ చేయాలనుకున్న వాళ్ళైతే శారీని ఈ విధంగా కనుక మీరు ఫోల్డ్ చేసుకుంటే ఎన్ని శారీస్ అయినా ఎక్కువ లైన్గా పెట్టేసుకోవచ్చు, అంటే మీరు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. సో నార్మల్ ఫోల్డింగ్లో అయితే మడత చేసుకుంటే ఏంటంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. సో ఇలా రౌండ్గా చుట్టేస్తే ఏంటంటే మనం శారీస్కి ఏం పెద్దగా ఐరన్ చేసే శారీస్ అయితే డిఫరెంట్గా మడత చేయాలి. ఐరన్ ఏం చేయము, అంటే ఇలా రౌండ్గా చుట్టేసి అలా పెట్టేశారంటే ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది చూడండి. ఇందాక పెట్టిన కవర్స్ అన్నీ రైట్ లెఫ్ట్ మనకు స్పేస్ ఆక్యుపై చేసి ఉంటాయి. సో ఫ్రంట్ బ్యాక్ ఉన్న కొంచెం స్పేస్ ఉంటుంది కదా, సో ఆ స్పేస్ని కూడా మనం అస్సలు వేస్ట్ చేయకుండా సైడ్స్కి ఇలా మనం రౌండ్గా ఫోల్డ్ చేసిన శారీస్ అయినా లేదా టవల్స్ ఉంటాయి కదా, సో డెఫినెట్గా టవల్స్ తీసుకెళ్తాము సపరేట్గా. సో ఆ టవల్స్ అయినా కూడా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి మనం సైడ్స్కి పెట్టేస్తే ఏంటంటే ఆ సైడ్స్కి ఉన్న స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అంటే మన ఫుల్ బ్యాగ్లో ఉండే స్పేస్ అంతా ఫుల్గా మనం ఆక్యుపై చేసుకున్నట్టుగా ఉంటుంది, ఫుల్ ఫెల్జ్గా మనము సర్దినట్టుగా ఉంటుంది. సో ప్యాంట్స్ ఉన్నాయంటే ఇలా కూడా సర్దేయచ్చు మీరు ప్యాంట్స్ని. అండ్ టీషర్ట్స్ని కూడా కొంచెం జెంట్స్వి టీషర్ట్స్ అలా యూస్ చేస్తారు కాబట్టి సో టీషర్ట్స్కి ఏం ఐరన్ అవసరం లేదు, సో నార్మల్గానే ఉంటాయి కాబట్టి సో దాన్ని కూడా ఇలా మీరు ఐరన్ ఫోల్డ్ చేశారంటే ఎక్కువ టీషర్ట్స్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా ఒకదానిపైన ఒకటి చేస్తే ఏంటంటే ఈ పక్కన స్పేస్ అదంతా వేస్ట్ అయిపోతుంది, దాంట్లో ఏం పెట్టలేము కూడా. సో అలా పెట్టేస్తే ఏంటంటే ఒక సైడు హైట్ అయిపోతుంది, ఒక సైడు లోపల ఇంకా
ప్రెషర్ ఏం లేకుండా అలాగే ఉంటుంది. సో అలా చేయకుండా ఇలాగని చేశారంటే మీరు ఎన్ని టీషర్ట్స్ అయినా పెట్టేయచ్చు, ఎన్ని శారీస్ అయినా పెట్టేయచ్చు, ఎన్ని ప్యాంట్స్ అయినా కూడా పెట్టేయచ్చు. సో సింపుల్ అండి, ఫోల్డింగ్ చాలా సింపుల్. కొన్ని చిన్న చిన్నవే పెద్ద బిగ్ చేంజ్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అంటే చూడండి, ఇక్కడ చిన్నగా ఇలా మడత చేస్తారంటే ఎన్నైనా పెట్టచ్చు. ఇలా రౌండ్గానే పెట్టచ్చు, లేదంటే ఇలా హార్జెంటల్గానే పెట్టచ్చు, లేదంటే వర్టికల్గానే కూడా పెట్టచ్చు. ఎలా పెట్టినా కూడా మనకు స్పేస్ అయితే డెఫినెట్గా మంచిగా యూజ్ అవుతుంది. ఓవర్గా ఆక్యుపెన్సీ లేకుండా మనకు నచ్చిన దాంట్లో ఈజీగా పెట్టేయచ్చు. ప్లస్ ఇంకా ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నేను సర్దేశాను, అయినా కూడా ఎంత స్పేస్ ఉంది చూడండి. జస్ట్ హాఫ్ వర్క్ మాత్రమే ఫిల్ అయింది. ఎందుకంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవుతే ఏంటంటే మనకు స్పేస్ ఎక్కువ కలిసి వస్తుంది. సో దీంట్లో ఇంకేమన్నా కూడా పెట్టుకోవచ్చు. చెప్తున్నాను చూడండి, హాఫ్ వరకే స్పేస్ ఫిల్ అయిందని. సో ఇంకా ఆఫ్ ఉంది. సో దీంట్లో నెక్స్ట్ టవల్స్ అలా చిన్న చిన్నవి ఏమైనా పెట్టేసినా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది. ప్లస్ ఎవరైతే షిఫ్టింగ్లో ఉంటారు కదా, ఇల్లు షిఫ్టింగ్ లేదంటే ఎక్కడికైనా షిఫ్ట్ అవుతున్నారు అట్లా అంటే మాత్రం ఈ మెథడ్ అయితే ఫాలో అవుతే మీకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై ఒకే బ్యాగ్లో ఎక్కువ సామాన్లు పెట్టేయచ్చు. ఎక్కువ బట్టలు అలా పెట్టేయచ్చు. సో ఇలా అయితే నేను సర్దేశాను. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. అండ్ ఎవరైతే ఇలాంటి టిప్స్ చిన్న చిన్న యూజ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.